హలో శ్రేయ, చెప్పు. ఏంటి చెప్పేది? నువ్వే చెప్పాలి. అక్కడేం జరుగుతుందో. ఏం జరుగుతుంది? మధుకి పెళ్లి జరుగుతుంది. ఆ పెళ్లిలో పడి నన్ను మర్చిపోయావా ఏంటి? కనీసం ఫోన్ కూడా చేయలేదు. చచ్చా, నిన్నెలా మర్చిపోతాను శ్రేయ? అసలు నీ గురించే కదా నేను దాని పెళ్లికొచ్చింది. నిజానికి దాని మొహం చూడ్డం కూడా నాకిష్టం లేదు. ఈ పెళ్లి అయ్యే వరకు కూడా అది మీ బావతో క్లోజ్గా ఉండకుండా ఉండటం కోసం నా వంతు ప్రయత్నం నేను చేస్తున్నానిక్కడ, తెలుసా? దీని పెళ్లితో నీకు పట్టిన దరిద్రం వదిలిపోతుందనుకో. థ్యాంక్ యూ లోహి. నువ్వొక దరిద్రాన్ని వదిలిస్తున్నావు, మా అత్త ఇంకో దరిద్రాన్ని వదిలిస్తుంది. మీ అత్త ఇంకో దరిద్రాన్ని వదిలించడం ఏంటి? ఎవరా దరిద్రం? ఇంకెవరు? ఆ చిన్నీనే. నా? అవును, ఆ చిన్ని మా బావకి ఫోన్ చేస్తుంది కదా. అవును. మా అత్తయ్య మా బావ ఫోన్ని ట్యాపింగ్లో పెట్టించింది. మా బావకి ఎవరు ఫోన్ చేస్తున్నారో, ఎక్కడ్నుంచి ఫోన్ చేస్తున్నారో లొకేషన్తో సహా అన్నీ తెలిసిపోతాయి. ఆల్రెడీ వాళ్ళు కాలేజ్ దగ్గర నుంచి ఒకసారి కాల్ వచ్చిందని చెప్పారు. అక్కడికి వెళ్లి వెతికారు. ఎవరు కాల్ చేసింది తెలియలేదు. రాజమండ్రి పక్కన ఒక ఊరు నుంచి ఇంకో కాల్ వచ్చిందంట. ఎక్కడున్నానో ఎలా ఉన్నానో ప్రస్తుతం నీకేమీ చెప్పలేను. ఇప్పుడు వాళ్ళ అడ్రస్ ట్రేస్ చేయడానికి వెళ్తున్నారు. డెఫినెట్గా దాని అడ్రస్ ఎక్కడో కనుక్కుంటారు, ఆ దరిద్రాన్ని వదిలిస్తారు. హలో లోహి, ఏంటి సైలెంట్గా ఉన్నావు? నేను చెప్పేది వినబడుతుందా? ఆ వినపడుతుంది. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇంక నీకు ఏ ఇబ్బంది ఉండదు. హ్యాపీగా ఉండు. ఓకే, నేనుంటాను. బాయ్. ఇదేంటి లోహి సడన్గా ఇలా ఫోన్